నవ్య నాయర్, జననం ధన్యవీణ 1985 అక్టోబరు 14. ఒక భారతీయ నటి. ఆమె కొన్ని కన్నడ, తమిళ భాష చిత్రాలతో పాటు ప్రధానంగా మలయాళ సినిమాలో కనిపించింది. ప్రారంభ జీవితం. నవ్య నాయర్ ధన్యవీణగా 1985 అక్టోబరు 14న కేరళ అలప్పుజ హరిపాడ్ సమీపంలోని ముత్తుకులం అనే గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు టెలికాం ఉద్యోగి రాజు, పాఠశాల ఉపాధ్యాయురాలు వీణ. ఆమె చిన్న వయస్సులోనే నృత్యం నేర్చుకుంది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. అలప్పుజ జిల్లా పాఠశాల యువజన ఉత్సవంలో హరిపాడ్లోని నంగియార్ కులంగర బెధానీ బాలికమాడం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థిగా కళాతిలకం టైటిల్ గెలుచుకుంది. ఆమె బి.ఏ. ఆంగ్లంలో గ్రాడ్యుయేట్. ఆమె 2010 జనవరి 21న ముంబైలో స్థిరపడిన మలయాళీ సంతోష్ మీనన్ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు సాయి కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. మలయాళ చిత్ర దర్శకుడు కె. మధు ఆమె మామ. దర్శకుడు సిబి మలయిల్ ఆమె స్క్రీన్ పేరును నవ్యగా మార్చాడు. కెరీర్. 2001లో సిబి మలయిల్ దర్శకత్వం వహించిన ఇష్టం చిత్రంతో నవ్య నాయర్ తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత ఆమె దిలీప్తో కలిసి మజతు లిక్కిలుక్కం 2002లో నటించింది. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రం. ఆ తరువాత ఆమె కుంజికునన్ 2002లో చేసింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అయితే 2003లో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన వెళ్లితిరా, అమ్మకిలిక్కుడు, దిలీప్, మీరా జాస్మిన్ నటించిన గ్రామోఫోన్ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. అదే సంవత్సరం దిలీప్తో కలిసి వచ్చిన పట్టానతిల్ సుందరన్ హిట్ అయింది. 2004లో సేతురామ అయ్యర్ సిబిఐలో ఆమె ఒక చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమె సిబి మలయిల్ రూపొందించిన జలోత్సవం, జయసూర్య నటించిన రఫీ మెకార్టిన్ రూపొందించిన చతికత చంతు అనే 2 చిత్రాలలో నటించింది. ఆమె అల్గియా దీతో తమిళంలో అరంగేట్రం చేసింది. ఇది సానుకూల సమీక్షలను అందుకుంది. అయితే ఈ చిత్రం వాణిజ్యపరంగా విఫలమైంది. 2005లో ఆమె ఇమ్మిని నల్లూరాల్, ది పొంగల్ సాక్షి, సర్కార్ దాదా చిత్రాలలో కనిపించింది. ఆ సంవత్సరంలో ఆమె నటించిన మరో చిత్రం, రఫీ మెకార్టిన్ దర్శకత్వం వహించిన పండిపడ బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆ తర్వాత ఆమె తమిళ చిత్రం చిదంబరతిల్ ఓరు అప్పసామిలో కనిపించింది. డాక్టర్ బిజు దర్శకత్వం వహించిన తొలి చిత్రం సైరా హుస్సేన్ పాత్ర, అల్బెర్ట్ ఆంటోని కన్నె మదంగుకాలో కరోనా పాత్ర ఆమెకు ఉత్తమ నటిగా 2వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును సంపాదించి పెట్టాయి. 2006లో ఆమె 3 తమిళ చిత్రాలు పాసకిలిగల్, అమృతంలతో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న ఆదుంకూతులో చేసింది. ఈ సమయంలో ఆమె నటించిన మలయాళ చిత్రాలు కళభం, పాటాకా, అలీభాయ్, కిచామణి ఎంబీఏ ప్రతికూల స్పందన పొందాయి. చేరన్ దర్శకత్వం వహించి నటించిన ఆమె తదుపరి చిత్రం మాయా కన్నడ మొత్తం మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ ఆమె పాత్రకు ప్రశంసలు అందుకుంది. ఆమె జయరాజ్ దర్శకత్వం వహించిన శిలా నేరంగిల్లులో కనిపించింది. ఇది మంచి ఆదరణ పొంది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2010లో మమ్ముట్టితో కలిసి ద్రోణ, యుగపురుష, తమిళ చిత్రం రసిక్కుం సీమానే, సురేష్ గోపి సద్గమయ చిత్రాలు ఆమె నటించినవి. ఆ తరువాత ఆమె దర్శన కలిసి బాస్ చిత్రంలో కనిపించింది. సన్నివేశం ఒన్ను నమ్ముడే వీడు విరామం ముందు ఆమె చివరి మలయాళ చిత్రం. 2014లో ఆమె వి. రవిచంద్రన్ కలిసి దృశ్య చిత్రంలో నటించింది. వివాహం. సినిమాల్లోకి తిరిగి రావడం. వివాహం తరువాత ఆమె సినిమాలలో విరామం తీసుకుని టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించడం ప్రారంభించింది. ఆమె ముఖేష్, రిమి టోమిలతో కలిసి రియాలిటీ షో కిడిలంలో న్యాయనిర్ణేతలలో ఒకరు. ఆమె పునరాగమన చిత్రం, దృశ్య 2, 2021లో సీతగా తన పాత్రను తిరిగి పోషించింది. మలయాళంలో ఆమె వి. కె. ప్రకాష్ దర్శకత్వం వహించిన ఓరుతి, 2022లో ఆమె వినాయకంతో కలిసి నటించింది. నిజమైన సంఘటనలతో వ్యవహరించిన ఈ చిత్రం ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా సంవత్సరం. సినిమా పాత్ర. భాష గమనిక. 2001 ఇష్టం అంజనా పిళ్ళై మలయాళంలో తొలి సినిమా. 2002 మజతు లిక్కిలుకం సోఫియా, కుంజికూనన్ చెంబకం, నందనం బాలమణి, కళ్యాణ రామన్ గౌరీ, చతురంగం షెరిన్ మాథ్యూ. 2003 వెల్లితిరా తాధ, గ్రామోఫోన్ పూజ, అమ్మకిలిక్కుడు అఖిల, పట్టానతిల్ సుందరన్ రాధామణి సుందరేశన్. 2004 సేతురామ అయ్యర్ సిబిఐ రచన, జలోత్సవం గీత, చతికత చంతు వాసుమతి మరియు అంబికా ద్విపాత్రాభినయం, పరాయము తానే అతిథి పాత్ర, అజాగియా ది నందిని తమిళ భాష. తమిళంలో తొలి సినిమా. 2005 ఇమ్మిని నల్లూరాల్ స్నేహ, మలయాళం. దీపాంగల్ సాక్షి కృష్ణవేణి, పండిపడ మీనా కరుప్పసామి, సర్కార్ దాదా సంధ్య, చిదంబరతిల్ ఓరు అప్పసామి తెన్మోజి ఎలంగోవన్ తమిళ భాష. కన్నే మదంగుకా కరోనా భాగ్యనాథన్ మలయాళం.
సాయిరా సైరా హుస్సేన్ 2006 పాసా కిలిగుల్ మరగధం తమిళ భాష అమృతం అమృత రామస్వామి కలభం శివకామి మలయాళం పటాకా అసితా ముహమ్మద్ 2007 మాయా కన్నడి మహేశ్వరి తమిళ భాష అలీ భాయ్ చెంతమార మలయాళం కిచమణి ఎంబీఏ శివానీ మీనన్ 2008 గజా శ్వేత కన్నడలో తొలి సినిమా శిలా నేరంగలిల్ తమరై చిదంబరం మరియు అంజలి తమిళ భాష ద్విపాత్రాభినయం ఆదుం కూతు మణిమేఘలై ఎస్ఎంఎస్ ఇందుమతి మలయాళం రామన్ తెడియా సీతాయ్ సెంథమరాయ్ తమిళ భాష అతిథి పాత్ర 2009 బనారస్ దేవు మలయాళం నామ్యజామన్రు చారులతా కన్నడ క్యాలెండర్ కుచురాని మలయాళం ఐవార్ వివహితరాయల్ తానే అతిథి పాత్ర భాగ్యద బాలేగార చెలువి కన్నడ కేరళ కేఫ్ షీలా జానికుట్టి మలయాళం 2010 ద్రోణ 2010 మిత్ర అంతరజనం యుగపురుషన్ సావిత్రి అంతర్జనం మరియు శారదా ద్విపాత్రాభినయం రసిక్కుం సీమనే గాయత్రి తమిళ భాష సద్గమయ యమునా మలయాళం 2011 బాస్ రాణి కన్నడ 2012 సీన్ ఒన్ను నమ్ముడే వీడు మంజు మలయాళం 2014 దృశ్య సీత కన్నడ 2021 దృశ్య 2 2022 ఓరుతి రాధామణి మలయాళం 2023 జానకి జానే జానకి టెలివిజన్ సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానల్ మూలాలు 2011 నుండి 2012 డాన్స్ న్యాయమూర్తి ఏషియానెట్ 2013 భరతకన్మారుడే శ్రద్ధకు హోస్ట్ న్యాయమూర్తి 2016 నుండి 2017 లాఫింగ్ విల్లా హోస్ట్ సూర్య టీవీ 2018 ఒన్నం 3 అతిథి ఎపిసోడ్ 19 మజావిల్ మనోరమ 2019 సూరజ్తో కామెడీ నైట్స్ అతిథి ఎపిసోడ్ 33 జీ కేరళ కామెడీ స్టార్స్ సీజన్ 2 న్యాయమూర్తి ఏషియానెట్ 2021 నుండి 2022 స్టార్ మ్యాజిక్ ఫ్లవర్స్ టీవీ 2021 మిస్టర్ మరియు మిసెస్ అతిథి ఫైనల్ జీ కేరళ 2022 నుండి 2023 కిడిలాం న్యాయమూర్తి మజావిల్ మనోరమ 2023 రెడ్ కార్పెట్ అతిథి ఎపిసోడ్ 500 అమృత టీవీ స్టార్ సింగర్ సీజన్ 9 న్యాయమూర్తి ఏషియానెట్ అవార్డులు సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం మూలాలు 2002 నందనం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేత ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మలయాళం కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఉత్తమ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కుంజికూనన్ సాయిరా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు 2005 కన్నే మదంగుక